యాక్షన్. తెలుగు సినిమా మార్కెట్ రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ ఊహించిన విధంగా పెరిగింది. దీంతో తెలుగు సినిమాకు ఓవర్సీస్ మార్కెట్ అనేది మరో నైజంలా మారింది. ఇది నిర్మాతలకు ఓ వరం అని చెప్పవచ్చు. ఓవర్సీస్ ప్రేక్షకులు భారీ చిత్రాలనే కాదు, కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకైనా సరే బ్రహ్మరథం పడుతున్నారు. ఇది మంచి పరిణామం. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సాధించిన సంచలన చిత్రం పెళ్లి చూపులు. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్ లోని ముఖ్య కేంద్రాల్లో పెళ్లి చూపుల సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150, నందమూరి నరసింహం బాలకృష్ణ, గౌతమిపుత్ర శాతకర్ణి ఈ 2 చిత్రాలతో పాటు శర్వానంద్ శతమానుభూతి సినిమాని కూడా ఓవర్సీస్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఓవర్సీస్ ప్రేక్షకులు కంటెంట్ ను బట్టి సినిమాలు ఆదరిస్తుండడం మంచి సినిమాలు తీయాలనుకునే వారికి ఓ వరం అని చెప్పవచ్చు. దీంతో ఓవర్సీస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని మరీ సినిమాలు తీస్తున్నారు. అంతేకాకుండా ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం సక్సెస్ మీట్లు కూడా ఏర్పాటు చేస్తుండడం విశేషం. దీంతో ఓవర్సీస్ రైట్స్ విషయంలో కూడా తెలుగు సినిమాల మధ్య కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఓవర్సీస్ లో ఏ సినిమా ఎంతకు అమ్ముడిపోయింది, ఎంత కలెక్ట్ చేసిందనే వాటిపై ట్రేడ్ వర్గాలతో పాటు అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రీమియర్ షోల కలెక్షన్ లో అయితే ఎప్పటికప్పుడు తెలుగు సినిమాలు కొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రీమియర్ షోల కలెక్షన్ విషయం పక్కన పెడితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఓవర్సీస్ లో విడుదలవుతున్న తెలుగు సినిమాలు అత్యధిక కలెక్షన్లు కొల్లగొడుతుండడం విశేషం. ఓవర్సీస్ లో విడుదలైన తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలైతే ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టేసి టాప్ 10 లిస్ట్ లో నిలిచాయి. మరి ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం. బాహుబలి $7.51 మిలియన్, 2 శ్రీమంతుడు $2.89 మిలియన్, 3 ఖైదీ నంబర్ 150 $2.48 మిలియన్, 4 అఆ $2.45 మిలియన్, 5 నాన్నకు ప్రేమతో $2.02 మిలియన్, 6 అత్తారింటికి దారేది $1.90 మిలియన్, 7 జనతా గ్యారేజ్ $1.80 మిలియన్, 8 గౌతమిపుత్ర శాతకర్ణి $1.69 మిలియన్, 9 సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు $1.64 మిలియన్, 10 ఊపిరి $1.57 మిలియన్ వసూలు చేశాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.